పేదల సంక్షేమం సామాజిక న్యాయం కోసం దివంగత నేత దామోదర్ రెడ్డి నిరంతరం పోరాడారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దామోదర్ రెడ్డి రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఉమ్మడి నల్గొండలో దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను నిలబెట్టిన వ్యక్తి దామోదర్ రెడ్డి అని తెలిపారు మంత్రి ఉత్తమ్. దామన్న రక్త తర్పణం ఉద్యమం చేపట్టి నల్గొండకు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ప్రాజెక్టు తెచ్చారని గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఎడారి లాంటి తుంగతుర్తి ప్రాంతానికి దామన్న గోదావరి నీళ్లు తెచ్చారన్నారు మంత్రి పొంగులేటి. ప్రజా సమస్యల పరిష్కారానికి దామోదర్ రెడ్డి చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు మాజీ మంత్రి జానారెడ్డి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు నేతలు. దామోదర్ రెడ్డి స్ఫూర్తితో ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు నేతలు. ఆనాడు 1985లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్కన గాలి విస్తృతంగా ఒక రాజకీయ పార్టీ వేస్తున్నప్పటికి కూడా దాన్నింటినీ తట్టుకుని ఆనాడు శాసనసభ్యుడిగా గెలవడమే కాకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాలు వేసుకొని పేదల్లో సంక్షేమం సామాజిక న్యాయం అంటూ ఆయన నిలువెత్తు పోరాటం చేసినటువంటి సందర్భాలు కోకలు. తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక సందర్భాల్లో రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇతర రాజకీయ పార్టీలతో వారందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా శాసనసభ్యుడిగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం సమాజ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి సంఘటన మనందరికీ తెలిసింది. ముఖ్యంగా యువత రాజకీయాల్లో రావటానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రజా జీవితం గడపడానికి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి రాజకీయ జీవితం మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మనందరికీ తెలిసిందే ఒక దశాబ్ద కాలం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వేరే రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ ఆ రాజకీయ పార్టీలు ప్రలోభాలు చూపించినప్పటికీ ఎక్కడా తల ఊగకుండా నా జీవితం మొత్తం నేను చివరికి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పి పోరాటం చేసిన ధీరోదాత్తు దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన తీరు మనం ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. ఎంత పోరాటం చేసిండ్రో కమ్యూనిస్ట్ పార్టీతో తెలుగుదేశం పార్టీతో ఎంత పోరాటం చేసిండ్రో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 1985లో మొదటిసారి ఎమ్మెల్యే అంటే సుమారు 40 ఏళ్ల క్రితం. 40 ఏళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన కాంగ్రెస్ యోధుడు దామోదర్ రెడ్డి గారు. దామన్న ఆహ్వానం మేరకు నేను వెంకన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులందరం కూడా ఈ తుంగతుర్తి ప్రాంతంలో రక్త తర్పణం అని చెప్పి ఒక బస్సు యాత్ర చేసినాం. కార్యకర్తలందరూ కూడా అక్కడ రక్తం పోసినారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాల్సిందే అని. మరి వారి ప్రయత్నం వారి కృషి ఫలితంగానే ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 పూర్తి స్థాయిలో పూర్తయింది. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2ని మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాను. అది ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పీ 2గా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. మనకు దామన్న అంటే తెలియని వ్యక్తి లేడు. దాంతో పాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా పిలిపించి రక్త తర్పణ బిందెల కొద్ది రక్తాన్ని దారబోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు. నిజంగా దామన్న లేడు లోటు ఎవరు కూడా తీర్చలేడు ఆ కుటుంబానికి. అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులన్నా తేరపోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన కోసం ఆ పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాను, ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ప్రాజెక్టుని దాన్ని ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుగా నామకరణం చేయాలని ఆ ఆలోచన ఎవరికి కూడా రాలేదు. ఇక్కడికి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తేవాలనే ఆలోచన లేదు ఎవరికి. ఎవరు చేయాలి నేను తెచ్చినా అంటే ప్రజలందరూ కూడా సాక్షులే దీనికి. రక్త తర్పణం బిందెల కొద్ది చేసినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు రక్త తర్పణం చేపించి ప్రాజెక్టుని ఎడారి కావాలి ఈ భూములలో పచ్చని పంటలు పడేసిన దామన్నకు నిజంగా ఆత్మశాంతి కలగాలని, అలాగే నరోత్తమ కూడా మేమందరం సొంత
తమ్ముళ్లాగా కుమారుల్లాగా చూసుకుంటామని మీ అందరూ కూడా మాట ఇస్తూ, రైతు కుటుంబంలో జన్మించిన దామన్న ఒరిజినల్ గా ఖమ్మం జిల్లాలో కారేపల్లి మండలంలో జన్మించారు. కామేపల్లి మండలంలో జన్మించిన రైతు కష్టాలు తెలిసిన ఇందాక ఇద్దరు మా సహచర మంత్రివర్యులు చెప్పినట్లు సాగునీరు యొక్క ప్రాధాన్యత, రైతులకి నీటి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఆనాడే గ్రహించి ఆనాడున్న ప్రభుత్వాల మీద ఒక రకంగా చెప్పాలంటే యుద్ధంలాగా ప్రకటించి ఈ ఎడారి ప్రాంతమైన తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఎకరాకి గోదావరి నీటినియాలనే తపనతో SRSP స్టేజ్ 2ని సాధించిన ఘనత తప్పకుండా దామనదని చెప్పుకోవచ్చు. మనిషి పుట్టడం చనిపోవటం సర్వసాధారణమే. కానీ తను జీవించి ఉన్నప్పుడు కొన్ని తరాల పాటు తను చేసే మంచి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ప్రత్యక్షంగా మన మధ్య జీవి లేకపోయినా వారు చేసిన మంచి కార్యక్రమాలు ఏ కుటుంబానికి చేసినా ఏ ప్రాంతానికి చేసినా తప్పకుండా ఈ ల్యాండ్ మార్క్ గా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. నా మిత్రుడిగా, అభిమానిగా అనేక అభిప్రాయాల భేదాలు వచ్చినా లేక ఏదన్నా కార్యక్రమాల్లో వేరు వేరు భావాలు వచ్చినా నన్ను అనుసరించి, నన్ను ప్రేమించి, అభిమానించి నన్ను నాయకుడిగా ఎలుగెత్తి చాటినటువంటి మిత్రుడు, అభిమాని అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. అతను లేని లోటు ఇటు కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రాంత ప్రజలకు చాలా లోటు అయినప్పటికీ ఆయన నిర్వహించినటువంటి తీరు, పట్టుదల, ఒక్కవోని ధైర్యం, ఆ తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి చేసినటువంటి కృషి, అడుగడుగున అవగాహన చేసుకోవడంతో పాటు ఆయన వర్ధంతిని, ఆ తర్వాత ఆయన జయంతిని కూడా ఇదే విధంగా ఈ జిల్లా ప్రజలు నిర్వహిస్తూ ఆ తర్వాత ఆయనను చిరస్మరణీయుడిగా ఈ ప్రాంతంలో మనం